ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, చాలా మంది ఇంటి ముందు యంత్రాలు వేలాడదీస్తూను తగిలిస్తూ ఉంటారు, యంత్రాలు పెడుతూ ఉంటారు, వాల్ కి కూడా స్టిక్ చేసి పెడుతూ ఉంటారు. అసలు ఈ యంత్రాలు ఎందుకు పెడతారు గురుగారు? ఓకే అమ్మా, చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. మరియు అదే విధంగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు కూడా స్వాగతం. యంత్రాలు అనేటప్పటికీ ఎన్నో రకాలైనటువంటి యంత్రాలు మనకు హిందూ సనాతన ధర్మం ఇవ్వటం అనేది జరిగింది. మన సనాతన ధర్మంలోనే యంత్రాలు లేకపోతే ఎటువంటి అయిన కార్యం చేయకూడదు. ఇప్పుడు ఒక ఆలయంలో ఒక విగ్రహం ప్రతిష్టాపనం జరుగుతుందంటే దాని కింద యంత్రం పెడతారు. ఆ యంత్రం పెడితేనే ఆ విగ్రహానికి పవర్ వస్తుంది. కాబట్టి ఆ యంత్రం ఉంటే ఎటువంటి అయినా కోరికలు తీర్చడానికి నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఎటువంటి అయినా కూడా హరించే వంటి శక్తి ఆ యంత్రానికి ఉంటుంది. దానికి ఆ విగ్రహానికి ఎప్పుడు కూడా అభిషేకాలు, పూజలు మరి అనేక రకాలమైన అలంకారాలన్నీ చేస్తూ ఉండగా దానికి అపురూపమైనటువంటి ఒక శక్తి రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఆ యంత్రానికి. దానికి దాంట్లో 1,50,00,000 యంత్రాలు ఉంటాయి. ఆ పేరు చెప్పుకుని పోతే ఈ రోజంతా సరిపోదు. ఒక 4-5 యంత్రాలు నేను చెప్తాను. లక్ష్మీ యంత్రం, కుబేర యంత్రం, ఏమండి, కుర్మ యంత్రం, మక్షయ యంత్రం, శ్రీ యంత్రం, జనాకర్షణ యంత్రం, మరి అష్టదిగ్బంధన యంత్రం, సుదర్శన యంత్రం, శ్రీచక్ర యంత్రం, ఏమండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో యంత్రాలు మనకి రావటం అనేది జరుగుతుంటాయి. దాంట్లో ప్రముఖమైనటువంటి కొన్ని యంత్రాలు మంచిగా అనుకూలమైనటువంటి యంత్రాలు ఏదైనా కూడా ఇంట్లో అష్టదిగ్బంధన యంత్రాలు వేలాడిస్తారు. అష్టము அப்படின்னா ఒక 8 దిక్కుల ఉన్నటువంటి బంధన. ఆ 8 దిక్కులను బంధనతో ఇంటికి వేలాడదీస్తే ఇంటిలో అంటే కొంతమంది ఇంటి బయట పెడతారు, కొంతమంది ఇంటి లోపల పెడతారు. ఓకే, ఎప్పుడు మీరు గుమ్మం దాటి మీరు బయటికి పోతేటమ్మకి మీ యొక్క శిరస్సుని అది తగలాలంటే మొత్తం తాకేది కాదు, దాని కింద నుంచి పోవాలి, దాని కింద నుంచి రావాలి. అప్పుడుదా దానికి ఆ యంత్రానికి ఆ బలం రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మనకన్నా ఎత్తులో ఉండాలా? ఎత్తు పైన ఉండాలి. ఇప్పుడు గుమ్మం అనేటప్పటికి మీకు 6 feet ఉంటుంది, 6.5, 7 feet ఉంటుంది. దానిపైన ఒక 1.5 feet పైన ఉండాలి. అగరవత్తులు చూపించడానికి ఉన్నటువంటి యంత్రం ఉండాలి. ఆ యంత్రాలు పెట్టుకోవడం వల్ల సుభిక్షము ఇంట్లో తాండమారడానికి. సుభిక్షము అప్పుడే ఏంటి? సుభిక్షం అన్న లోపల రోగ నివర్ధన, ధన నిలకడ, ధాన్య నిలకడ, ధనము నిలకడ, ఆరోగ్యం నిలకడ, మరియు ఎటువంటి అయినా నెగిటివ్ ఎనర్స్ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధించడానికి కావాల్సిన వంటి ఒకటి ఇది. ఎప్పుడైనా అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ అమ్మవారికి ఆ యంత్రంలో ఉన్నటువంటి శక్తికి పొంగాలంటే నిమ్మకాయ కట్ చేయాలి. నిమ్మకాయ కట్ చేసి ఒక తెలుగులో కొంతమంది పాలకాయ అంటారు, కొంతమంది టెంకాయ అంటారు, కొంతమంది కొబ్బరికాయ అంటారు. ఏ భాష అయినా కాయ ఏమండి, ఆ కొబ్బరికాయను కొట్టి పాల్ పాయసం, లేదంటే కలకండు పాయసం, లేదంటే మిసిరితో తయారు చేసేవంటి పాయసం, లేదంటే కిస్మిస్తో తయారు చేసినటువంటి పాయసం. ఆ పాయసాలతో ఆ ఒక్క యంత్రానికి ఒక 100 grams 200 grams
కుదిరేటట్టుగా చేసి పాలు పోసి అక్కడ నైవేద్యం పెట్టాలి. ఆ నైవేద్యం పెట్టి ఆ పాయసాన్ని మీరు స్వీకరించి అనంతరము మీరు ఏదైనా కార్యక్రమానికి బయలుదేరితే బయలుదేరవచ్చు, లేదంటే విశ్రాంతి తీసుకుంటే విశ్రాంతి తీసుకోవచ్చు. అది మీ ఇష్టం పైన ఉంటుంది. అగరబత్తులు మాత్రం ప్రతిదినము ఆ యంత్రానికి ధూపము దీపము చూపించడం చాలా అవసరం. ఏమండి మేము యంత్రం తీసుకొచ్చుకున్నాము, గోడకి ఎలాడి తీస్తే మాకేం పని అవ్వట్లేదు అంటే దానికి నువ్వు ఎటువంటి కార్యక్రమాలు చేయట్లేదు. నువ్వు ఎటువంటి కార్యక్రమం చేయకపోయినప్పుడు నీకు ఎటువంటి ఫలితాలు వస్తాయి? దానికి ధూపము దీపము పెట్టడం. ఇప్పుడు మీరు ఒకరోజు మీ మిత్రుని తెచ్చుకున్నారు, ఓ రోజు అంతా కూడా టిఫిన్ పెట్టారు, కాఫీ పెట్టారు, భోజనం పెట్టారు, అల్పారం పెట్టారు, నీళ్ళు ఇచ్చారు, అది ఇచ్చారు, ఓ రాత్రి పడుకోబెట్టారు, అయిపోయింది. మరి మరుసటి రోజు అవన్నీ ఏమి ఇవ్వకపోతే ఆ వ్యక్తి ఏం కావాలి? ఇంట్లో ఉండడు కదా. అవంతా కూడా హోటల్లో తెచ్చుకోవాలనో మరి ఇంకేదో ఇక్కడ ఉంటే ఇంకా మనకేం దొరకట్లేదు అనేసి వెళ్ళిపోతాడు. ఆ యంత్రంలో ఉన్నటువంటి శక్తి కూడా అంతటిదే. పవరు మీకు పెరిగించుకోవాలంటే నిత్యము ధూపారాధన, దీపారాధన, నైవేద్య ఆరాధన, మంత్రోచ్చారాధన, ఏదైనా మంత్రోచ్చారణ. మీకు మంత్రం చదవరాకపోయింది అనుకోండి, ఒక లలిత పారాయణం ఒక యూట్యూబ్లో పెట్టేసుకోండి. చక్కగా ఆ ఇల్లు బయటికి రావాలి, శబ్దం అనేది గుమ్మం బయటకు వెళ్ళిపోవాలి. ఏమండి, ఒక కనకదార స్తోత్రం పెట్టుకోండి, శబ్దం బయటికి వెళ్ళిపోవాలి. మృత్యుంజయ మంత్రాన్ని పెట్టుకోండి, శబ్దం బయటకు వెళ్ళాలి. లేదంటే నమ్మకం చమకమైనటువంటి మంత్రాన్ని పెట్టుకోండి, బయటికి వెళ్ళాలి. అటువంటి చాలా వరకు కూడాను ఆ మంత్రోచ్చారణ ద్వారా ఆ యంత్రానికి కావలసినటువంటి ఒక శక్తి కావాలంటే మంత్రము, తంత్రము, యంత్రము, నైవేద్యం, ఇది చాలా అవసరం. అది ఒక మనిషి ద్వారానే చేయాలి. ఒక ఇంటి యజమానురాలు ఉందనుకోండి, ఆవిడ పనికి ఒక్క రోజు వచ్చేసి చేస్తే మంచిది. పనికిరాని రోజుల్లో ఆవిడ చేయకుండా ఇంటి యజమానురాలు ఉంటారు కదా పురుషుడు, ఆయన తలస్నానం చేసి ఈ కార్యక్రమం చేయాలి. అంటే అది నరదిష్టి యంత్రం అయి ఉందనుకోండి, నరదిష్టి యంత్రానికి కావలసినటువంటి ధూపం పట్టించాలి. చింతబొగ్గు మరియు ఇతర ద్రవ్యాలు ఉంటాయి. ఆ ద్రవ్యాలు అంటే మైచాచం ముగ్గులం అంతా పోగ వేసి ఆ యంత్రానికి ధూపం పట్టించాలి. ఇల్లంతా ధూపం పట్టించాలి. అప్పుడే మీకు అపురూపమైనటువంటి శక్తి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. గురుగారు, ఇంటి ముందు యంత్రాలు ఉంచడం వల్ల ఏ విధమైన మంచి జరుగుతుంది అనేది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.